పోరాటని అని చెప్పి తిమోతి పత్రికలో. ఏంటి ఆ పోరాటము? ఆత్మలో నీ ర్యాంకు, నీ రన్ ఎక్కడ అంటే ఆత్మలో, శరీరంలో కాదు. తర్వాత శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. ఒక్క నిమిషం. శరీరానుసారమైన మనస్సు ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని? మరణము. నువ్వు కనుక ఈ శరీర కోరికల నిమిత్తమై దేవుని దగ్గరికి వస్తే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు? మరణము. ఇప్పుడు ఒక కౌంటర్లోకి వెళ్ళి నీకు ఏ కావాలన్నప్పుడు అక్కడికి అది దొరికింది. నువ్వు బి కౌంటర్లోకి వెళ్ళి నాకు ఇది కావాలంటే దొరకదు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఆత్మగా జీవించిన రోజున నీకు అన్నిటి మీద అధికారం అంటున్నాడు, కొన్నిటి మీద అలా. నీ శరీరంలో ఉండి దొరకన దాని గురించి మొర పెట్టుకుని నాకు విడుదల దొరకట్లేదు అని ఎంత అడిగినా, ఎంత ప్రార్థించినా ఉపయోగం లేదు. దేవుడు అంటే అసలు నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. నువ్వు శరీరంలో జీవిస్తే అది మరణాన్ని తీసుకెళ్తుంది. అది నా ఆత్మగా నువ్వు జీవించిన రోజున నీకు జీవమై నీ తోడే ఉంటాను అంటున్నాడు. తర్వాత ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమై ఉన్నది. ఆమేన్. సమాధానమైన జీవితం జీవించాలంటే దేవుని యొక్క ఆత్మగా నువ్వు తిరిగి జన్మించాలి. ఆ రోజు నీకు సమాధానము, శాంతి. నీ యొక్క ఇరుకు సంతుల్లో నీకు శాంతి కావాలంటే దేవుని యొక్క ఆత్మగా జీవించినప్పుడు ఏమంటే నా జీవముతో నీకు తోడే ఉంటాను కాబట్టి అది నీకు సమాధానము అంటున్నాడు. నీ శరీరంలో ఎటువంటి సమస్య, కష్టము, బాధ, చింత ఏది ఉన్నా కానీ దేవుడు అంటే నువ్వు నా ఆత్మగా జీవించిన నీ శరీరంలో ఉన్న వాటన్నిటికీ నేను సమాధానం దయచేస్తాను. తర్వాత ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏమైందంట? దేవునికి విరోధమై ఉన్నది. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మరి ఏ శరీరం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ఇప్పుడు ఒకవేళ నువ్వు అదే శరీరంలో కనుక దేవుని కనుక నువ్వు ప్రార్థిస్తే మరి దేవుడు వింటాడా? మరి వినని దాని గురించి మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకంటే సత్యము తెలిస్తే దేవుని యొక్క వాక్యము కనుక నీకు అర్థం చేసుకుంటే నువ్వు దేన్ని అడగాలి, దేన్ని అడగకూడదో నీకు అర్థమవుతుంది. నీవు కావాల్సింది అడగాల్సిన చోట నుంచి అడిగితే నీకు దొరుకుతుంది, కానీ పొందుకోలేని చోట నుంచి కావాల్సింది అడిగితే ఎలా దొరుకుతుంది నా సహోదరి, నా సహోదరుడా? తర్వాత అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడదు. తర్వాత ఏ మాత్రమును లోబడనేరదు. తర్వాత కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నదెల్లరా. దేవుని ఆత్మ మీలో